brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ల్యాండ్ లడాయి ఎవరిది బడాయి కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. సీఎం రమేష్ సీసీటీవీ ఫుటేజ్ బయట పెడతానన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రమేష్ ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారో ఆ ఫుటేజ్ కూడా తీద్దామా అని సవాల్ విసిరారు. మరోవైపు బీఆర్ఎస్ నేతల సవాలుకు ప్రతి సవాల్ విసిరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్కు దమ్ముంటే రమేష్తో చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు? సీఎం రమేష్ చేసిన ఈ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. నువ్వు ఆ సీసీ ఫుటేజ్లో కనుక చూద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. 23 తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? ఎంపీ రమేష్ ఎందుకు బీజేపీలో చేరారో తమకు గతంలో చెప్పారన్నారు జగదీష్ రెడ్డి. గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో. చీచి ఈ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్టిస్ట్ చేసి తీసుకుపోయారు. మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం భయపెట్టి తీసుకెళ్ళిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు లేదు పేరుకుంటున్నా. కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా? 23 తుగ్లక్. కవితకు బెయిల్ ఇచ్చింది కోర్టు అన్నారు జగదీష్ రెడ్డి. కవిత జైలుకు పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడనట. నవ్వుకోరా ఎవడున్నా? అది తలకాయకి బోడిగుడ్డికి లింక్ అంటారు కదా. కవిత జైలుకు పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. జస్టిస్ గవాయ్ గారు మొన్న కేరళలో మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చివాటు కూడా పెట్టింది, తప్పైందని అఫిడవిట్ కూడా వేసింది. అసలు కేటీఆర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిందే సీఎం రమేష్ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ ఇవ్వలే. అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు. అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దు అరే గెలవడు అని చెప్పన్నారు. గెలవడం అన్న ఏం చేశారు? సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు? కేసీఆర్ గారు ఒప్పించి సుధాకర్ గారు డ్రాప్ చేయించారు. సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతో నువ్వు ఎమ్మెల్యే అయినవి. ఇవాళ కేటీఆర్ అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపించేందుకు సీఎం రమేష్ తాను సిద్ధమన్నారు బండి సంజయ్. కరీంనగర్ వేదికన హైదరాబాద్ వేదికన చర్చకు నువ్వు సిద్ధమా? ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా? సీఎం రమేష్ గారు రమ్మంట. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్నీ తీసుకొని ఆయన వస్తాను రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడు వస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. బీఆర్ఎస్ ను బీజేపీలో కలిపే ప్రసక్తే లేదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పోయి బీజేపీలో కలుపుతుందట అని ఒకడు అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక 50-100 ఏళ్ళు మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఎవ్వంతో కలిసే కర్మ మనకు లేదు. బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం, మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం, మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతూనే ఉంటాం. మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ళ కంటే. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. దానికోసం అందరం కష్టపడదాం, అంకిత భావంతో పనిచేద్దాం. రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ గొడవల్లో కాంగ్రెస్ ను బద్నాం చేయడం సరికాదంటున్నారు హస్తం పార్టీ నేతలు.